నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్త బీసీ సామాజిక వర్గానికి చెందిన మామిడి యాదగిరి కిడ్నాప్ అయినట్టు ఆయన భార్య నాగలక్ష్మి ఆరోపిస్తున్నారు. నిన్న పొద్దున్నే ఇంటి బయట ఉన్న తన భర్తను కొందరు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారని ఆమె కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎల్లమ్మగూడెం సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేయకుంటే తన భర్తను చంపుతామని కాంగ్రెస్ అభ్యర్థి బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. యాదగిరి ఆచూకీ తెలియకపోవడంతో నాగలక్ష్మి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో కలిసి జిల్లా ఎస్పీని కలిశారు. ఆ తర్వాత తిప్పర్తి పోలీసులు యాదగిరిని రక్షించి స్టేషన్కు తీసుకొచ్చారు. తిప్పర్తి పిఎస్లో యాదగిరి ఇచ్చిన ఫిర్యాదుతో కథ అడ్డం తిరిగింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఫోన్ పనిచేయకపోవడం వల్లే ఎవరికీ అందుబాటులో లేనంటూ యాదగిరి కంప్లైంట్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ బాధితుడి భార్య నాగలక్ష్మి మాత్రం ఎస్పీ ఆఫీస్లో నామినేషన్ వేస్తే చంపుతానని బెదిరించినట్టు తన భర్త తనతో చెప్పినట్టు వెల్లడించింది. నా పేరు కురి శ్రవణ్, మాది ఎల్లమ్మగూడెం. నేను గత 3 రోజుల నుంచి నామినేషన్ చేస్తానికి ట్రై చేస్తున్నా. నామినేషన్ చేస్తాను బయటికి వెళ్ళే ముందల నీ భార్య పిల్లల్ని ఒకసారి చూసుకొనిరా, చూసుకొచ్చినాక నువ్వు నామినేషన్ వేసిన తర్వాత నువ్వు ఇంటికి పోవు, నేను మూట కట్టి షర్లు వేస్తాం అని చెప్పి కత్తులతోని ఆడ ఒక ఆయన వెహికల్ ఉంది, ఆ వెహికల్లో కత్తులు కట్టెలు పట్టుకొని ఆడ పెట్టుకొని పోలీసు సమక్షంలో ఉట్కూరి సందీప్ రెడ్డి చంపుతా అని చెప్పేసి బెదిరిస్తుంటే 3 రోజులు అంతా నేను బయటనే తిరుగుకుంటా ఏడ్చుకుంటా నేను తిరుగుతున్నా. నామినేషన్ వేద్దామంటే భయం అవుతుంది, అందులో పోదామంటే నా పిల్లలకి ఇద్దరిని దూరం అవుతా అని చెప్పేసి భయంతో నేను బయటనే తిరుగుతున్నా. ఇంతలా భూపాల్ సార్ గారు అందరు వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చి నామినేషన్ చేయడం జరిగింది. వేసిన తర్వాత ఇంకా వేసేయచ్చు అంతే. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అతను కూడా బెదిరించాడని నాకు అర్థమవుతుంది. కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తాడో నాకు ఇంతవరకు జాడ తెలియదు. మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా, ఇంకా వేరే పార్టీలు వద్దా? మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా? నాకు న్యాయం చేకూరాలి. రెడ్డిస్ అంటే రెడ్డిస్గా వాళ్ళే ఉండాలా? బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా? నాకు న్యాయం చేయాలని ప్రార్థన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు పరమేష్ సిద్ధంగా ఉన్నారు. పరమేష్, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ జోష్న. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. ఏదైతే నిన్న నామినేషన్లకు చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళా అభ్యర్థి భర్తనైతే కిడ్నాప్ చేసిరనే వార్త అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన మామిడి యాదగిరి కిడ్నాప్ అయినట్టుగా ఆయన భార్య నాగలక్ష్మి అయితే ఆరోపించారు. నిన్న పొద్దున్నే ఏదైతే ఇంటి నుండి నామినేషన్ వేయడానికి ఎల్లమ్మగూడెం వెళ్తున్న సమయంలో కొంతమంది కారులో వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆమె అయితే ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఏం తెలియట్లేదని చెప్పేసి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డిని వీళ్ళు సంప్రదించడం జరిగింది. కంచెల భూపాల్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎల్లమ్మగూడెం అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతో కూడా మాట్లాడిన తర్వాతకి ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకున్న తర్వాతకి అక్కడ డిఎస్పీకి కూడా ఫోన్ చేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు, ఈమె భర్తను కూడా కిడ్నాప్ చేశారని చెప్పేసి డిఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతటితోటి ఆగకుండా బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు 3 కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఆమెతోటి కూడా నామినేషన్ వేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కానీ భర్త ఆచూకీ లభించకపోవడంతో అయితే రాత్రి 10 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి నల్గొండ జిల్లాలో హైడ్రామా కొనసాగింది. రాత్రి 10 గంటలకు బీఆర్ఎస్ 3 మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున వెళ్లి ఎస్పీని కలిసి ఇక్కడ జరిగినటువంటి వివరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ లో నాయకులను అయితే బెదిరింపులకు పాల్పడుతున్నారు, నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఎస్పీ కూడా స్పందించి ఈమె భర్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పేసి పోలీసులకు కూడా చెప్పడంతో అయితే వాళ్ళు వాకప్ చేసి ఆ భర్త యాదగిరిని కూడా తీసుకొచ్చి సురక్షితంగా వీళ్ళకు అప్పచెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. యాదగిరి మాత్రం తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో నన్ను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు, నా ఫోను ఖరాబ్ కావడం వల్ల నేను ఎవరికి అందుబాటులో లేను అని చెప్పేసి ఒక లెటర్ రాసినట్టుగా ఆ లెటర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది భర్త రాశాడా లేకుంటే ఎవరైనా రాసి దీన్ని వైరల్ చేస్తారా అనే విషయం అయితే ఇప్పటి వరకు అయితే తెలియదు. సువర్ణ. రైట్ పరమేష్.